పందిలా తినకూడదు, కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే బాగుండు అనిపిస్తే చెప్పండి వాడికి. ఆ తర్వాత వాడితో కూర్చుని ఒక పెగ్గేయండి. వాడి కళ్ళు పెట్టి కాసేపు వాడినే చూస్తూ ఉండండి. ఇప్పటి వరకు ఏం పీకెవరో నా కొడక అని అద్దంలో కనిపించే ఎదవని అడగండి. వాడు ఏం సమాధానం చెప్తారో జాగ్రత్తగా వినండి. కన్విన్సింగ్గా లేకపోతే ఒప్పుకోవద్దు. మీకున్న అన్ని డౌట్లు వాడిని అడగండి. వాడి విజన్ ఏంటి, నెక్స్ట్ 10 years కోసం వాడి దగ్గర ఏం ప్లాన్లు ఉన్నాయో అడగండి. లేవు అంటే మాత్రం వాడి మొహం మీద ఊసేయండి. పోనీ నెక్స్ట్ 1 year ప్లాన్ ఏమన్నా చెప్తాడేమో చూడండి. బిక్కమొహం వేస్తే అస్సలు వాడి ప్రాబ్లమ్స్ ఏంటో అడగండి. వాటిని సాల్వ్ చేయడానికి వాడి మట్టి బుర్ర పనిచేయకపోతే మీరే మంచి సలహా ఇవ్వండి.